పార్టీ గెలిచింది మొన్న. నేనేమంటున్నానంటే ఈ రోజు భారతదేశంలో అంటే శ్రీనివాస్ గారు ఓన్లీ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ మమతా బెనర్జీ మిమ్మల్ని అక్కడ అధికారంలోకి తీసుకొస్తే అనుకోవాలా, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో మీరు 2 సార్లు అక్కడ ఆవిడ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే 2 సార్లు మీరే కేంద్రంలో ఉన్నారు, మీరు తీసుకొచ్చిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేదు మీరు ఒక మాట అనుకొచ్చారు బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ గా కూడా ఉందనేది మీ ప్రధాన ప్రచార ఒక అస్త్రం బీజేపీ నాయకులకి. బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, వెస్ట్ బెంగాల్లోకి వచ్చారనేది. సో వీటన్నిటికీ కారణం దీదీయేనా? అంటే మోదీ దీనికి ఎక్కడ కారణం కాదా? వాళ్ళ ఫెయిల్యూర్సే మీకు అస్త్రం కాబోతున్నాయా? బట్ సారీ ఫర్ ఇంటరప్షన్, యాడింగ్ టు మనోజ్, అనదర్ క్వశ్చన్ ఇందాక సర్ గురించి, సారీ ఇందాక పోలింగ్ పర్సంటేజ్ గురించి ప్రస్తావించారు. అక్కడ సర్లో కొన్ని ఓట్స్ వెళ్ళిపోయాయి కాబట్టి అంత హై స్టేక్ ఆఫ్ నంబర్ కనిపించింది తప్ప ఒకవేళ ఉండుంటే డిఫరెన్సెస్ మేబీ ఇంకా హ్యూజ్ గా ఉందనేమో. వాట్ ఇట్ మే బి ద రీజన్? నంబర్ కనిపించి ఉండొచ్చు కాక, బట్ సర్తో వచ్చింది. ఇన్ఫాక్ట్ తమిళనాడులో కూడా జరిగింది అరౌండ్ 84% అంటే సర్ జరిగిన తర్వాత ఇది. సో దిస్ ఈజ్ సమ్వాట్ యాడింగ్ టు బీజేపీ అనేది వినిపించే మాట, అది ఏ విధంగా ఉన్నా కూడా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఈ రోజు ఈ భారతదేశం డివిజివ్ పాలిటిక్స్ గానీ అపీజ్మెంట్ పాలిటిక్స్ గానీ చోటు లేదు. ఇవాళ వెస్ట్ బెంగాలే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ మీరు చూడండి, ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్, రేపు రాబోయే కాలంలో మీరు బీజేపీది సౌత్ లో కూడా మీరు చూస్తారు. ఒకవైపు వీళ్ళు ఏమంటారు, దక్షిణ భారతదేశం, ముస్లింస్, మైనార్టీస్, ఇవే నా మొత్తం దేశం మీద ఉన్న సమస్యలు. ఇవాళ ఆయన పోయి నికోబార్ ఐలాండ్ లో లొల్లి చేస్తున్నాడు. చైనాకు పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ చెప్తాను మీకు, నేను పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ చెప్తాను. తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ ఉంటే బీజేపీ 86, బీజేపీ 86 అండ్ తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాలు ఆధిక్యత కనబరుస్తోంది. సో యాజ్ యు ఆర్ సెడ్, మీరు ఇందాక చెప్తున్నట్టుగా సొంతగా మహారాణిలాగా పరిపాలించింది, దేశంలాగా అనుకుంది, ఆవిడే పూర్తిగా వెస్ట్ బెంగాల్ ఒక ప్రత్యేక దేశంలాగా కశ్మీర్ లాగానో చేద్దాం అనుకుంది. సో అటువంటి నేపథ్యంలో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ స్థాయిలో పట్టం కట్టగలుగుతారా? లేదు మీరు అనుకుంటే నిజం అనుకుంటే ఫస్ట్లీ దట్ స్టార్ట్స్ విత్ ఏదైనా తన నిర్ణయం తీసుకుంటే అది గవర్నమెంట్ అధికారం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్సే తనకు